అటుపై మా యొక్క క్షేమం కొరకు ఈ అందుబాటు కలిగి ఉన్నాం. దయతో క్షమించండి. తృప్తిగా సన్నిధిలో గడపాలని ఆశ ప్రతి హృదయానికి ఉంది. కానీ అది ప్రస్తుతం అనుభవించినందుకు విచారిస్తున్నాం. దయతో క్షమించండి. రాసులని పూర్తిగా నిర్వచనం మహిళ పొందండి. యేసునామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17-18 వచనాలు కలిసి చదువుకున్నాం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్రము ఉండును. మనమందరము ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను ఆత్మ వారి ప్రతిఫలింపజేయచ్చు. చదవట్లేదు ఎవరు? అందరు పెట్టారా? చదువుతాం మరొకసారి. ప్రభు ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్రం ఉండును. మనమందరము ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను ఆత్మ వారి ప్రతిఫలింపజేయచ్చు. పోయిన వారము మనం ఇదే అంశాన్ని మనస్కరించినాం. మనమందరం దేవుని దూరస్తులైన మనం ముసుగు కలిగిన వ్యక్తులు. మీకును నాకును అడ్డముగా ఏమున్నాయి? పాపం అనే ముసుగు ఉంది. మీకును నాకును అడ్డుగా. అయితే ఆశ్చర్యకరుడైన మన ప్రభు చూపిన దయను బట్టి ఆ ముసుగు తీసేయబడిందని పోయిన వారంలో మనం చూస్తున్నాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మరియు అపరాధముల వలనను శరీరమును సున్నతి పొందుకుంటుట వలన మేము మృతులైండగా దేవుడు రాష్ట్రరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువబట్టి. ఇదండి మనకి అడ్డుగా ఉన్న ముసుగు. అపరాధములు, శరీర సంబంధమైన సున్నతి లేకపోయిట అమ్మికి లేకుండా చక్కగా పెట్టగలరు. ఎందుకంటే వాడే చూడండి, అమ్మికి లేకుండా చేయి. ఆమె ఇంటికి వస్తుంది. ఇంకా ఎంతో బిగ్గరగా మాట్లాడినా ఆమె రాకూడదు. చాలా వస్తుంది. అంతేకాదు మనం వృద్ధులై ఉన్నాం. చాలు. అంతేకాదు దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా మనకు విరోధముగా ఉండిన రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా మనకు విరోధంగా ఉండిన ఆ పత్రమును, ఒక పత్రం ఉంది. మన జబ్బును చూడటానికి వైద్యులు కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి ఒక చిట్టా తయారు చేస్తారు. టెస్ట్లు అంటారు. అట్లా ఎక్స్రే కావచ్చు, స్కానింగ్ కావచ్చు, బ్లడ్ టెస్ట్లు కావచ్చు, కొన్ని వేల రూపాయలు అవుతాయి. తర్వాత డాక్టర్ చూస్తారు. అంటే శరీరము అంతర్గతం ఎట్లా ఉందో డాక్టర్ చూడలేడు. వాటి పరికరాలు వేరు, ఆ ల్యాబ్స్ వేరు. అలాగే మన జబ్బును చూడటానికి డాక్టర్కి సహాయంగా ఎలాగో కొని
కాగితాన్ని తెప్పించుకుంటాడు టెస్ట్ ద్వారా. అలాంటి పత్రం నీకు నాకు విరోధంగా ఉంది. మన జబ్బును చూపించే ఒక పత్రం ఉంది దేవుని దగ్గర మనకి విరోధంగా. ఆ పత్రము తీసివేయబడాలి. ఆ పత్రాన్ని మొదటిగా రక్షించేయాలి. అప్పుడు మాత్రమే అక్కడ వైద్యం చేస్తాడు. ఇక్కడైతే ఈ ప్రభు వైద్యం కావాలంటే దాన్ని మొదటిగా ఆ పత్రాన్ని, అడ్డుగా ఉన్న పత్రం, మనకు విరోధంగా రాయబడిన పత్రాన్ని అది ఉండగా మనం జబ్బుపోదు. అది ముసుగు. దీని కొరకు దేవుడు అక్కడ ఆ మాట రాయబడి దేవుడు ఏం చేశాడు? అది కావాలి. పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతం తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తేసి అలా ఎంత అద్భుతమో మనము ఆయనతో కూడా జీవించినట్లు. ఇదేంటి ముసుగు తీసివేయబట్టాక చేసిన పని. మన జాతికి, మానవ జాతికి సత్యం తెలియదు. మన చుట్టూ ఉన్న హైందవ ప్రియ సహోదరులకు సత్యం తెలియదు. ఆ పంపలోనే మనం ఉన్నాం. ఆ హైందవ పంపలోనే మనం ఉన్నాం. కానీ విడుదల పొందాం ఆశ్చర్యకరమైన రీతిగా. ఆ పంపులోనే ఉన్నాం, విమోచింపబడ్డాం. ఇప్పుడు మనము ఇక్కడ అపోస్తలుడైన పౌలు సంఘానికి, పరిశుద్ధులకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనము ముసుగులేని ముఖముతో, అంశం అది, ముసుగులేని ముఖముతో ప్రభువుని ఎదుర్కోవాలి. కారణం ఏమిటంటే అందరూ ముసుగులే. మన ముఖం ఇతరులు కనపడకుండా మాస్క్ పెట్టుకుంటే ఎవరు గుర్తుపట్టలేదు తెలుసా? ఇదో ముసుగు. ఈ దినానికి ఇదో ముసుగు వేశారు. కాబట్టి ముసుగు ఉంటే నేనెవరు మీరు గుర్తుపట్టలేదు. మిమ్మల్ని నేను అంతకంటే గుర్తుపట్టలేదు. ఆ మనిషి శరీర సౌష్ఠ వారి కొడుకు రాబోని చూసుకుంటూ చెప్పేస్తారు. ముసుకున్నప్పటికీ చెప్పేస్తున్నారు బయట. అయితే అలాగ గుర్తింటే చాలు. ఇక్కడ ఈ ముసుగు తీసివేట ప్రభు చేసే కార్యం ఎంత అద్భుతం. దానికి మనం రుణస్థులం. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 25 త్వరగా 7-8 వచనాలు. యెషయా గ్రంథం 25:7. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుగును, సమస్త జనముల మీద పరచబడ్డ తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేశాను. మరెన్నడూ అనుకున్న మరణం ఆయన మింగివేయను. సరే, ఏ ముసుగు ఉందో మన మీద? మరణం అని ముసుగు ఉంది. 25వ అధ్యాయంలో సమస్త జనముల ముఖముల మీద కప్పుచున్న ముసుగు, సమస్త జనముల మీద పరచబడిన తెరను మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన ప్రభు అయిన యెహోవా ప్రతి వారి ముఖం మీద మరణము ఉన్నప్పుడు అక్కడ దుఃఖం ఉండాలి. ఆ దుఃఖాన్ని నుంచి విడుదల వారిని ఆయన ఉద్దేశించినాడు. ఇది ఎంత అద్భుతం! అమ్మా నాన్న పట్టవచ్చు, భోజనం ఇవ్వచ్చు, ఏదో. కానీ ఈ పని ఏ వ్యక్తి చేయలేడు. భూసంబంధంగా తల్లి కానీ తండ్రి కానీ. దేవాది దేవుడు అనాది కాలం సంకల్పం చొప్పున మనకు విడుదల ఇచ్చినాడు. గొప్ప అద్భుతం చేశాడు మన జీవితాలు. ఇలాగున మనం నిత్యము ముసుగు ఆయా సమయాల్లో వస్తారు. మరలా దేవునికి మార్పును అడ్డుగా అనేకమైన వచ్చేస్తూ ఉంటాయి. అనుదినము కూడా అనుదినము మనం క్రీస్తు రక్తంతో కడగబడాలి. వాక్యము చేత ఉదక స్నానం చేయబడాలి. ముసుగు మరలా వస్తుంది. అలాంటి వ్యక్తులు దేవ ఇహలోకాన్ని
స్నేహించి ముసుకొచ్చేసిన వాళ్ళు ఒకప్పుడు దేవ అపోస్తుడైన పౌలుతో సహపరివాడు. నీవు కూడా, కానీ నీకును ఆయనకును మధ్యలో అడ్డు వస్తుంది. ఇది జాగ్రత్త పడాలి, బాలలో వెళ్ళకపోవడం. ఇక్కడ కూర్చున్న వాటిలో దేవుడికి మీకును అడ్డుగా ఉన్నది ఏదో ఉంది. కడిగేసుకున్న మరొకసారి వేషధారిగా ఉండదు శ్రమ. చచ్చిపోతే ఆ లోపం ఎన్నింటికి ఉండాలండి మన బ్రతుకు. ఏదో ఒక సామి చెప్తారు కదా, నాకు అర్థం తెలియదు కానీ ఎంత బ్రతుకు బతికంటే ఇంటి ఎంత చచ్చిపోయాడు. పూర్వకాలం దానికి తెలుసా, ఈ సామి చెప్పారంటే దానికి ఏదో పూర్వకాలం ఉంటుంది. నిరర్థకంగా ఉంది, చివరి యొక్క అంతం నిరర్థకం. అలాగుందా? ఎంత వయసు నీ వయసు? అనుభవించి చాలదా? కాలం సరిపోదా? ఇక ముందు ఇకనైనా మనం ముసుగులేని వ్యక్తులుగా దేవుడు కనపడదా? బైబిల్ పట్టుకు తిరుగుతున్నాం, మందులో కనిపిస్తాం, వరలో పాల్పడతాం. సిగ్గులేని వ్యక్తులుగా ఇంకా ఇక్కడ కూర్చున్నవాడు, హృదయశుద్ధి లేనివాడు ఎవరైనా ఉండుంటే ఇప్పుడైనా ఈరోజు అయినా ముసుగును తొలగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు యెషయా గ్రంథం ఎప్పుడు రాయబడింది? ఎక్కడో యేసు ప్రభు పూర్వ 2000 సంవత్సరాల క్రితం అనుకుందాం. అప్పటి నుంచి ఆయన ఉద్దేశం ఆ కాలం ఏ కాలమైనా మనం ఆయన ముసుగులేని వ్యక్తులుగా ఉండాలని. కాబట్టి దేవుడు అద్భుతం చేశారు. ఇది మొదటి సెక్షన్. రెండవది ఇక్కడ మన ధ్యానాంశంలో 3వ అధ్యాయంలో ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క ఇక్కడ అవుతాం. ప్రభు యొక్క మహిమను అర్థం వలె ప్రతిఫలింపచేయచ్చు. ఆయన చూపించాలండి. యేసు ప్రభు బొమ్మ వేసుకుందామా? మేడలో యేసు ప్రభు చూపించడానికి యేసు ప్రభు సులువు వేసుకుందామా? సూత్రాలని అంటారు. సూత్రం అంటే ఎక్కడో సూత్రాలు ఉంటాయి. ఇంకా సూత్రం ఏంటన్నా? మేడలో వేలాడేసుకునేది అనేసాడు. బంధానికి, పవిత్ర బంధానికి గుర్తుగా అంటారు. వాటి మీద కొంతమంది సిలువ వేసుకుంటారు. ఆ సూత్రాలన్నీ కూడా సిలువ గుర్తేస్తారు. చేతులు వెళ్ళి అలా వేసుకుంటే యేసు ప్రభు చూపిస్తామా? ఉంగరాల మీద, బంగారు ఉంగరాల మీద సిలువ గుర్తేస్తారు. యేసు ప్రభు బొమ్మే వేస్తారు. అదా యేసు ప్రభు చూపించడం? నో, అది కాదు. ఎలా చూపించాలి? అమ్మా, క్రియారూపంగా మన బ్రతుకు ఉండాలి. కొంతమంది లేటుగా వచ్చేవాడికి చెప్పేది పిల్లలకైతే పర్వాలేదు, ఏ టైం మీద రావచ్చు, 10 గంటలు పిల్లలు రావచ్చు. పెద్దవాళ్ళు మాత్రం సమయంగా నష్టపోవాలి, కొంచెం నష్టపోవాలి. అయితే ఒకరిద్దరు ఏమైనా ఉంటే 2వ సెషన్ కూడా మీరు ఎంజాయ్ చేయండి. పెద్ద వయసు వాడు ఎందుకు వెళ్ళిపోతాం. ఇక్కడ యేసు ప్రభు చూపించిన వాడు యోగ్యులుగా ఆయన మహిమను ప్రతిఫలింపచేసిన వాడు. ఆత్మలో మన యొక్క సహజ స్థితి ఎలా ఉంటుందో, ముందు ప్రాంతం, వెనక ప్రాంతం, కుడి పక్కన ఎడమ పక్కన 4 అద్దాలు ఉంటాయి బ్యూటీ పార్లర్లో. ఏ ప్రక్కన చూసినా అబ్బో ఎంత సుందరంగా ఉన్నావో నువ్వు అని నేను చూపిస్తుంది. ఏది? అర్థం. ఇప్పుడు మన జీవితాలు యేసు ప్రభు చూపించే అర్థంగా ఉండాలి. ఒక వ్యక్తి గురించి ఎలా రాయబడింది? యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. అతడు ముందు మండుచు ప్రకాశిస్తున్న దీపమై ఉండును. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించడానికి ఇష్టపడింది. చాలండి. చూడండి, యేసు ప్రభువును చూపించే ప్రతిఫలింపచే వ్యక్తి, యేసు ప్రభువు ప్రజలకు చూపించిన వ్యక్తి. అతడు మండుచు ప్రకాశించిన దీపమై ఉండేది. ఆయన వెలుగు, ఆయన మండుచున్న అగ్ని గోళం లాంటి వాడు. పరిశుద్ధ గ్రంథంలో ఆయా చోట్ల మండుచున్న పొదలో అగ్నిగా కనిపించాడు. ఎవరికి? ఒక వ్యక్తికి మండుచున్న పొదలో ఆయన మండుచున్నాడు.
ఆయన దహించు అగ్ని ఉన్నాడు, ఆయన అగ్ని. కానీ ఇక్కడ ఒక సామాన్యుడు, అలాంటి మనుషుడు, అతడు మండుచు ప్రకాశించున్నాడు. దీపం అనే చిన్న మాట ఇక్కడ నేను ఎలా అనాలనిపిస్తుంది. దైవజనుడైన యోహాను బాప్తిస్మిచ్చే యోహాను గురించి, ఆయన మండుచు ప్రకాశించిన గోళం, ఆయన సూర్యుడు ఒక గోళం, మండుచు ప్రకాశించే గోళం సూర్యుడు. దానికి 1000 రెట్లు గోళం మండుచున్న గోళం కాదు యేసు ప్రభు యేసుక్రీస్తు, గోళం కాదు ప్రభు యేసుక్రీస్తు. అలాంటి గొప్ప సూర్యుడి వలె ఉన్నాడనమాట ఆ కాలంలో. మనము అలాగున దేవుని కొరకు జీవించాలి. ఎలాగున్నా గాడాలు పెట్టుకుందామా, లైట్లు పెట్టుకుందాం, చూపెట్టుకుందాం, శరీరం కట్టుకుందామా? ఎలాగున్నా మనం క్రియారూపంగానే మన జీవితం ఉండాలి. దీని గురించి ఉద్దేశాలు, దేవుడు ఒక వ్యక్తిని పుట్టించేటప్పుడు కూడా దేవునికి కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. నీవు నేను కూడా నా నిమిత్తము నేను నిర్మించాను నా స్తోత్రము, అది ఆయన ఉద్దేశం. అందరూ అంతటా మారుమనసు పొందాలనేది ఆయన ఉద్దేశం. మనము దేవుని మహిమార్థంగా ఉండాలని, ఆయన మహిమను చూపించే వ్యక్తులుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. యోహాను పుట్టకపోవడమే దేవుని యొక్క సంకల్పం. ఎలా ఉంది తెలుసా? లూకాసు వార్త 1వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం చూస్తే, లూకాసు వార్త 13వ అధ్యాయం, క్షమించండి 1వ అధ్యాయం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీ కుమార్తెను అతనికి యోహాను చేరిపెట్టు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడే, ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమును పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులతో అనేకులను ప్రభు అయిన వారి. ఇది ప్రియుడైన యోహాను గురించి దేవుని ఉద్దేశం. నో, ఆయన ఒక్కడి వరకే కాదండి, మనమందరము ప్రభు దృష్టికి గొప్పవాడై తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై అనేకులను ప్రభువైన గుణాంతర ఉద్దేశం ఉంది. దేవుని యొక్క ఉద్దేశం ప్రభు దృష్టి గొప్పవాడిగా ఉండాలి. ఆయన గొప్పవాడు, మనం కూడా యేసు ప్రభువును చూపించే ఈ వీధిలో, ఈ ఇంటిలో మన చేతపక్ష పక్కన నువ్వు ఓకే 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 పర్లేదు. కాబట్టి ఇప్పుడు గొప్పవాడిగా ఉండాలని, పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకోవాలని. అది 2. మూడవది మూడవదండి ఇది. ఈ ఉద్దేశాలు అలాగనే జీవించాడు వీడు. అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి ప్రభు వరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుడికై ఆయన ఉద్దేశం. వాడే ఈయనైతే మనం యేసు ప్రభు తర్వాత మండుచులో ప్రకాశించిన దీపాలలా ఉండాలి. ఆయనైతే యేసు ప్రభుకు ముందుగా ఎలా ఉండాలి, యేసు ప్రభు పుట్టకపోవడమే ఎలా ఉండాలి. అందుకని యెషయా గ్రంథంలో కూడా ఆయన గురించి ప్రవచనం 100 సంవత్సరాల క్రితం లూకాసు వార్త 3వ అధ్యాయం చూడండి. ఆయన గురించి ఒక ప్రవచనం రాయబడింది. ఈ దైవజనుడి గురించి 3వ వచనం. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తం మారుమనసు విషయమైన బాప్తిస్మం పొందవలెనని యోర్దాను నదీ ప్రదేశమున ప్రకటించుచున్నది. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవను సరళం చేయుడి. చివరలైందండి. అరణ్యంలో కేటవేక్షుల యొక్క శబ్దమని ప్రవక్త యెషయా వాక్యం గ్రంథమందు చూసారా? కొన్ని వందల యేసు ప్రభు పుట్టకపోవడం ఒక వ్యక్తిని పుట్టించాడు. ఆనాడు కూడా నోహు అలా ఉన్నాడు, హనోకు అలా ఉన్నాడు, అబ్రహాము అవ్వకు చెందిన వాడు ఉన్నాడు.
ఎంత గొప్ప ఉద్దేశం అండి ఒక మనుషుని పట్ల దేవునికి. అలాగని ఆయన పుట్టిక గురించి కూడా ఇక్కడ మరొకసారి కనుక మనం మొదటి అధ్యాయం దగ్గరికి వస్తే లోకా సువార్త మొదటి అధ్యాయంలో చాలు అక్కడి నుంచి ముందుకు వెళ్దాం మనం. కాబట్టి ఇప్పుడు ఈ ఉద్దేశ ప్రకారం ఆయన రానే వచ్చినాడు. ఆయన జీవితం మరుచు ప్రకాశించున్న దీపం వలె ఉంటూ అనేకులకు ఆయన ఏం చేశాడని వెలుగిచ్చాడు. అనగా పాపము నుండి విడుదల పొందే విషయంలో బహుగా ప్రయాసపడిన వ్యక్తిగా ఉన్నాడు. ఇది మనము ఈ విధంగా ఉండాలని దేవుని ఉద్దేశమైంది. మన విషయంలో కూడా చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఇది యోహాను గురించి కావుతుంది. మన విషయంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4 నుండి ఎట్లనగా తన ప్రేమించు తను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారునిగా స్వీకరించుకే మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధుల ముందు నిర్దోషములు ఉండవాలని జగత్ పునాది వేయబడక ముందుకే ప్రేమ చేత మన విషయంలో అయితే ప్రియ సహోదరి యోహాను గురించి అయితే యెషయా ద్వారా యేసుప్రభు లోకానికి రాకపోవడము కొన్ని 100,000 సంవత్సరాల ముందు చెప్పాడు. మన విషయంలో అయితే ఎంత గొప్ప అండి. ఆఫ్టర్ ఆల్ యు ఆర్ ఏ మ్యాన్. మన మనుషులం మంటుతో చేయబడ్డాము. మంచి కొంచెం కూడా నివసించిన శరీరం కలిగిన జగత్ పునాది వేయబడక పూర్వమే ఏ అనుభవాలు గుండా వెళ్ళాలని పైన ఉంది. పై భాగంలో 4 నుంచి చాలు ప్రతి మాట దగ్గర ఆగుతాకి టైం కాదు చాలు కాబట్టి ప్రతి మాటను స్ట్రెస్ చేయకూడదు చెప్తున్నాడు. కాబట్టి మన యొక్క పట్ల ఆయన కలిగి ఉన్నాం. ఆయన మహిమను చూపించాలి. మనం ఆయన ఇంతవరకు చేత కాలేదేమో. రక్షింపబడిన తర్వాత నా మటుకు నేను ఆయనకు ఆయాసమే కలిగించాను. పలుమార్లు ఆయనకు అవమానం తీసుకొచ్చాను. నా బ్రతుకు ద్వారా, నా చేతల ద్వారా ఆయనను దేవుడు కృపను చూపిస్తున్నాడు. ఆయన ఉద్దేశ ప్రకారం మనం జీవించకపోయినప్పటికీ ఏది తన కాములు ఎరుగు గాడిద తన సొంతగానే కలుపుతుంది. కానీ ఈ జన్మకు బుద్ధి భయం లేదు. అలా కూడా దేవుడు క్షమిస్తూనే ఉంటున్నాడు. ఆకాశం ఆరాధించి గురించి చెవిపోయి వాటి సాక్షి మరొకసారి ఆహ్వానిస్తున్నాడు దేవుడు. మనం యోహాను కంటే ఎక్కువ శ్రేష్ఠులుగా మనం ఎప్పటి నుంచో కలిగి ఉన్నాడు. ఇర్మియాతో అంటాడు ఆయన, తల్లి గర్భంలో రెండవగా ఊపిరి పడక ఊరిపై నిన్ను నేను ప్రతిష్ఠించుకోండి. ఎరిగితే నువ్వు నాకు తెలిసావయ్యా బామా, నీ గురించి నాకు మొదటే తెలుసు. అందుకని నేను నాకు ఫార్ మీ కడుగెత్తాడు. నా ప్రియుడు నావాడు, నేను అతని దానం. మన వస్తువుని ఎంత గట్టిగా పట్టుకుంటామో అలాగే ప్రభు ఎరిగిన మనము ప్రభు చూపించే వ్యక్తులుగా, ఆయనను కనపరిచే వ్యక్తులుగాను, ఆయనకు మహిమను ఆపాదించే వ్యక్తులుగాను బాప్తిస్మ యోహాను వారే మనుచు ప్రకాశించిన దీపం వారి మన బ్రతుకులు ఉండాలనేది దేని యొక్క సంకల్పమైనది. అంతేకాదు ఈ యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయంలో కేవలం ఆయన కొరకు పాటుపడ్డాడు. ఆయన పుట్టిన శ్రేష్టమైనది, తరాలకు పూర్వమే ఎప్పుడు ఆయన రాయబడింది. దానికి తగ్గట్టుగా ఆయన మనుచు ప్రకాశించిన దీపంలోనే ఉన్నాడు. ఇక్కడ రెండవది ఏంటంటే అంత మాత్రం కాదు కానీ 29 ఇప్పుడు లోకానికి ప్రకటిస్తున్నాడండి. ఇదిగో
లోక పాపములను మోసుకొని పోవు దేవుడు ఇప్పుడు ఇతను ఎన్నో ఘనతలు ఉన్నాయి ఆయనకి. యోహానికి ఎన్నో ఘనతలు ఇచ్చాడు దేవుడు. అనేకమైన ఆధిక్యత ఇచ్చినాడు, భూమి మీద పుట్టించాడు. అంతేకాదు లోకాసువార్త మొదటి అధ్యాయంలో పరలోకం నుండి ఒక దూత దిగొచ్చి, ఓ జకరియా, ఎంత ఆధిక్యత అంటే యోహానికి. పరలోకం నుండి దిగి వచ్చి దూత, నీకు ఒక కుమారుడు ఇస్తున్నాను, అతనికి పేరు పెట్టి నువ్వు. అతను ఎలా ఉంటాడు తెలుసా? ఇలా ఉంటాడు. ఇక్కడ మన పిల్లల గురించి కూడా జకరియా ఎలిజబెత్ యొక్క దంపతులకు ఇచ్చిన బిడ్డను ఆ రీతిగా ఉండాలని దేవునికి ఉద్దేశం. మన పిల్లల విషయంలో మనం ఎలా కలుగుతాం? ఇలాంటి మార్గంలో పెంచాలా వద్దా? పిల్లల్ని పెద్దల కడ లేపాలనే బుద్ధి వక్రీకరిస్తుంది. మనిషిని మదించాలి. మరొక పేరు అంటారంటే బహుగా పిల్లలు మదించి ఉదయాన్నే లేవలేరు. పిల్లలు ఉన్నారు, వాడిని డిస్టర్బ్ చేయడం తల్లిదండ్రులకు ఇష్టపడదు. అరే నాన్న, మన 7 దానికి ఎలా రా, ఈరోజు నాకు ఆరాధనకి భయం ఉందా? పిల్లలకు భయం ఉందా? పెద్దలు కూడా లేవాలా? ఈ జకరియా నాటి వాగ్దత్త పుత్రుడిని పెంచే విషయంలో కూడా క్రమముగా మర్యాదగా జకరియా కుమారుడైన యోహాను తల్లిదండ్రులు బాధ్యత తీసుకున్నారు. దేవుడు మహిమార్థంగా పెంచారు. నాన్న, యెషయా నీ గురించి చెప్పండి నాన్న, అమ్మ బాబు చెప్పండి. యెషయా కాదు, పరలోకం. యెషయా మనుషుడు. పరలోకం నుంచి ఒక రోజున దేవదూత మందిరంలో నేను ఉండగా మాట్లాడింది. ఎలాగో మాట్లాడింది. ఎవరు చెప్పారు? మన అమ్మ నాన్న కూడా దేవుని విషయాలు మన పిల్లలకు బోధించడం తప్పిపోయాం కనుక వాడు మన తిరుగుబాటు చేస్తారు. ఏరుడంతా ఉండరా మన బిడ్డలు మన మీద తిరుగు ఆలకు పేరు వారే ఉన్నారు. వాడు సిగ్గుమారని స్థితిలో వెళ్ళిపోతున్నారు మన పిల్లలను పెంచే విషయంలో. మాటికి జకరియా విషయంలో తల్లిదండ్రులు కలిగిన కన్సర్న్ వరకు మన పిల్లలకు లేదు. కనుకనే అన్ని చోట్ల రాజీ పడిపోతాం, కాంప్రమైజ్ అయిపోతాం. అయినను దేవుని యొక్క సంకల్ప ప్రకారం యోహాను ఎదిగి పెద్దవాడైనాడు. మనుచూరి ప్రకాశించిన ఎక్కువగా ఉన్నాడు. తన పని చేయవలసి వచ్చినప్పుడు అనేక విషయాలు యేసు ప్రభు తన తర్వాత పుట్టినవాడు, చిన్నవాడు, వయసును బట్టి తక్కువ ఆ భావన లేకుండా ఆయన పరిశుద్ధాత్మతో నిండినవాడేమో. ఒక రోజున యేసు ప్రభు ఆ చుట్టుపక్కలకు వస్తున్నాడు. ఈయన పనికి ఈయన చేస్తున్నాడు యోహాను, యేసు ప్రభు పని యేసు ప్రభు చేసుకుంటున్నాడు. ఒక రోజున ఇట్లాంటి దృశ్యము ఇట్లాంటి సంఘటన మనం చూస్తున్నాం. అంటే ఏంటది? మరునాడు అన్నాడు యోహాను యేసు తన యొద్దకు ఎవరి యొద్దకు వస్తారండి? యేసు ప్రభు యోహాను దగ్గరికి వస్తున్నాడు. He can come in. యేసు ప్రభు ఎవరు, ఎక్కడ పుట్టాడు, ఎలా పుట్టాడు, ఎలా ఎదుగుతున్నాడు అనేది యోహాను తెలిసి తెలియదా? పరిశుద్ధాత్మలో ఉన్నాడు, చూడగలడు. యేసు దేవత దేవుడు, శరీరంలో ఉండొచ్చు కానీ ఆయన దేవత దేవుడు. యేసు ప్రభు ఆజ్ఞ ఇస్తే యోహాను అక్కడికి వెళ్ళి ఉండేవాడు. నో, అలాంటి కూడా జరగలేదు. యేసు ప్రభు తను వచ్చినప్పుడు సత్యం ప్రకటించుకున్నా ఉండలేకపోతున్నాడు అన్నమాట. ఇక్కడ తన ఎదుగు రాగా ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు యేసు ప్రభు ఎవరు? ఈ మాట యోహాను ప్రకటించారు. మనము ఈ సత్యం ఇతరులకు ప్రకటించాలి. కూతురికి చెప్పాలి, కొడుకు చెప్పాలి, మనవరాలు కూడా చెప్పాలి, మన పిల్లలకు చెప్పాలి. నా వెనుక ఒక మనుషుడు వచ్చిస్తున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే ముందటి వాడు ఆయన నేను ఎవరిని గురించి చెప్తున్నాను ఆయన. 35, 36
మరునాడు మరలా యోహానును అతని శిష్యుల యుద్ధం నిలుచుండగా అతను నడుచుచున్న యేసు వైపు చూసి ఇదిగో దేవుడు దొరుకుతానని చెప్పాడు. చూడండి, ఆయన నడుచు యేసు వైపు చూచి ఇదిగో దేవుని లోక పాపమును మోసుకెళ్ళిపోవు దేవుని గొర్రె పిల్లగా ఆయన ఉన్నాడని ఆ సత్యాన్ని గొర్రెకి ప్రకాశించువాడు ఉన్నాడు. రెండవది ఆయన జన్మ శాస్త్రమైనది. మూడవది ఆయన సత్యమును ప్రకటించేవాడుగా ఉన్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 5 నుండి. ఆ సమయమున యెరూషలేము వారు యూదయ వారందరూ యోర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందింది. అతని పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులను బాప్తిస్మం పొందవలసి చూచి సర్వసంతానమా రాబోవు ఉగ్రత నుండి తప్పించుకున్నట్టు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? కాబట్టి అనేకులను యేసు ప్రభు చూపించడం మాత్రమే కాదు, మరింకొక సత్యమును ప్రకటించిన దేవుని దాసుడు యోహాను. మారు మనసు పొందిన వాడికి ఇంకొక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభుని నమ్ముకున్న వారికి, ప్రభుని విశ్వసించిన మనకు, విశ్వాసులైన మనకు ఆయన ఇచ్చే హెచ్చరిక ఏమిటంటే, ఏ సత్యం జ్ఞాపకం చేస్తున్నాడంటే, నో మారు మనసుకు తగిన శక్తి మంచిదైతే విత్తనం కూడా మంచిది అవుతుంది. ప్రతి విత్తనం మంచిది, చెట్టు మంచిది అవుతుంది. ప్రతి చెట్టు దాని దాని ఫలమును బట్టి తెలుసుకోబడుతుంది. ఫలమును బట్టి తెలుసుకోబడుతుంది. ఈనాడు క్రైస్తవ సంగమానాలు లేక క్రైస్తవ విశ్వాసుల క్రైస్తవులు అన్నారు. చెట్టు చూస్తే చాలా అందంగా ఉంటుంది, సంఘం బాగుంటుంది, విశ్వాసులు అబ్బో ఎంత ఆసక్తిగా ఉంటారు. కానీ యేసు ప్రభు తను పరిశోధించినప్పుడు ఫలాలు లేని చెట్లుగా కూడా ఉండవచ్చు. అవునా? అంజూరు దూరం చూసినప్పుడు అది ఆకుని కలిగి పచ్చగా ఉన్నది, కానీ ఫలము ఒకటి. ఆ దాని చెట్టు పట్టిన ప్రతి ఒకవేళ మానపడి పడతాం. ఫలాలు ఉన్నాయా నీకు? దేవుని పెట్టుకోవలసిన ఫలాలు ఉన్నాయా? మారు మనసు తగిన ఫలము కలిగి ఉండాలి. ఒకటి ఫలములు లేని చెట్టుగా ఉండవచ్చు. 2 ఫలాలు ఉంటాయి, కానీ అవి చేదు ఫలములు. ఈ ద్రాక్ష చెట్టుకి ద్రాక్ష తోటకి నేను ఎంతో కష్టపడ్డాను. యెషయా 5వ అధ్యాయంలో ఉంటుంది, వెళ్ళక్కర్లేదు. అది ఎంతో ప్రయాసపడ్డాను. తక్కువను రాళ్ళు తీసేసినాను, చక్రం తీసేసాను. నేను చక్కగా మంచి నా ప్రియుడికి ఒక రాక్షమానం ఉన్నది కొండ మీద. కానీ ఇంత చేసిన తర్వాత దాని ఫలాలు రుచి చూసినప్పుడు అవి చేదు కాయలు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మనలో చేదివి కానివి. యోహాను బాప్తిస్మం యోహాను జ్ఞాపకం చేస్తున్నాడు. చేదు ఫలం ఏంటి? నువ్వు దొంగగా ఉన్నాయేమో ఆయన దగ్గర. ఆయన సొమ్మును దొంగిలిస్తున్నామో మనం, ఆయనకి ఇవ్వాల్సిన సొమ్మును దొంగిలిస్తున్నామో మనం. అదే చేదు ఫలం. దేవుని సమయాన్ని దొంగిలిస్తున్నావు. దేవుని వాక్యానికి చోటే లేదు, ఆరాధన లేదు, కుటుంబ ఆరాధన లేదు మన గుణాలు. అదే చేదు కానిది. కాబట్టి ఇక్కడ ఫలముల గురించి కూడా ఆ విశ్వాసులకు, పరిశుద్ధులకు, సంఘానికి జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి ఇంకా హెచ్చరిక పడిస్తున్నాడు. ఆ బ్రతుకు లేకపోతే అంటే ఇందులో ఇక్కడ 10వ వచనం చదువు. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి మొదటి, చూసారా, మొదటిది ఫలం లేని వాటిని తీసేస్తాడు. మనకు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయం చూస్తాం. ద్రాక్ష తోటలో ఒక అంజూరు చెట్టు ఉన్నది, అది బహుకాలంగా ఫలిస్తుందని యజమానుడు చూస్తున్నాడు. కానీ అది యజమానుడు ఏం చెప్పాడు తెలుసా? అబ్బాయి ఒక కాపరి తోటమారి దాన్ని నరికి స్థలం వ్యర్థమైపోతుంది. కాబట్టి ఫలాలు ఫలించిన దాన్ని తీసుకేస్తాడు. నిన్ను నన్ను కూడా భూమి మీద ఆయన లెక్కలోనూ తీసేస్తాడు. ఇప్పుడే చెట్ల వేరున
ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరు ఉంచబడి ఆ. కనుక మంచితనం ఫలితం ప్రతి చెట్టును నరకబడి ఒకటి ఫలములు లేకపోతే అంజూరపు చెట్టు ఫలాలు, రెండు ఫలములు మంచివి కాదు. ఇక్కడ రెండు విధాలు చూస్తున్నాడు ఆయన. ఫలాలు మంచివి లేవు. ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడి. ఈ సత్యాలు ఆనాడు బాప్తిస్మ యోహాను సంఘాలకు, వ్యక్తులకు, ప్రియులకు, అనేకులకు ఇది రెండవ అనుభవం. మొదటి అనుభవం ఏంటి? ఆయన పుట్టిన శ్రేష్టమైనది. ఇది మనం ఎందుకు చెప్పుకున్నాం తెలుసా? ప్రభువును, ప్రభు యొక్క మహిమను అర్థము వలె ప్రతిఫలింప చేయొచ్చు. రెండవ కాలం ప్రభు యొక్క మహిమను అర్థం వలె ఈజ్ ఏబుల్ టు డూ ఇట్, ఈజ్ డ్యూటీ. ఈ రోజుల్లో లక్షలు సంపాదించుకునే ఇంజనీర్లు ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు. పెట్రోల్ ఖర్చు లేదు, ఇంకో ఖర్చు లేదు. ఇక్కడ ఉండి మాట్లాడు కాస్త నిద్రపోతున్నా ఇక్కడ వెళ్ళిపోయింది మైండ్. అటెంటివ్గా ఉండాలి, అటెన్షన్ ఉండాలి. పెట్రోల్ అంటే ఆత్మతో వాక్యం మీద లీనమైపోయి వచ్చాడు. నిలిచడం లేదు. ఆత్మ నుండి ప్రభువులో లీనమైపోయి వచ్చి నా మాటకి స్పందించుకోవాలి. ఏమడిగాను? ఇంటికాడ ఉండి ఇలాగ టైప్ చేసుకుంటారు, కూర్చుంటారు. ఏం చేస్తారు? వర్క్ చేస్తారు, వర్క్ చేస్తున్నారు. వాళ్ళు ఫలం పొందుతున్నారు, వాళ్ళు జీతం పొందుతున్నారు. మరి దేవుల్లో ఉన్న మనం జీతం పొందగలుగుతున్నాము. దేవుని కొరకు ఏదైనా చేస్తున్నాము. ఎలాంటి విపత్కర పరిస్థితులు అయినా సరే వాళ్ళు ఏబుల్ టు యాడ్ సంపాదించుకోగలుగుతున్నారు. ఫలం చూస్తున్నారు. వాళ్ళు పనికి ఫలం చూస్తున్నారు. మన పనికి ఫలం ఉందా? ఆయన ఉద్దేశం ప్రకారం మనం ఉంటున్నామా? మొదటిది శ్రేష్టమైన జన్మ మనకి దహన వలె. రెండవది మనుషులు అగ్ని గొడవ వలె ఉండాలి మనం. మనుషులు ప్రకాశించుచున్న దీపం వలె ఉండాలి మనం. మూడవది యోహాను రాసిన యోహాను సువార్త మొదటి అధ్యాయంలో, ఇదిగో లోక పాపలు మోసుకొని పోవు ఓ నా భర్త, బుద్ధి లేని భర్త, ఇప్పుడైనా నీకు మనల్ని ఇంకా భూమి మీద సజీవంగా ఉంచాడు. అయ్యా బాబు, వెళుద్దామా? నా పిల్లలను చక్కెర సిగత్తిగా పెంచలేకపోతున్నాను. నా బిడ్డను ఎడవద్దు. ఫలించకపోతే దేవుడి కొరకు ఫలించొద్దా? దేవుడి కొరకు ఏమి చేయవా? నీ కొరకనా? నీ సంపాదన అంతా నీ కొరకనా? నీ పొట్ట జాడ పట్టుకోరక కాపీ వేసినాడు 700-800, 10 రోజులు వేస్తే 7,000 రూపాయలు. అప్పుడు చక్కగా శ్రేష్టంగా బతుకుతున్నాడు. ఆకాశ పక్షులు చూడండి అవి బతుకుతున్నాయి. మనం పోషిస్తున్నాడు ఆయన. ఏదో నీ స్థాయిలో, మన స్థాయిలో, మన పరిధిలో పోషిస్తున్నాడు. కానీ మనము ప్రభు కొరకు ఏమైనా కన్నీటితో మనవడ కొరకు, మనవరాల కొరకే కాదు, వీధిలో ఉన్న వాళ్ళ కొరకు అడుగుతాం. ఈ సత్యం విషయంలో ప్రభా నా ఇంటి మనుషులే ఉన్నారే తిరుగుబాటు వాడు ఆడ బాధపుట్టి ఎందుకు నేను మాట పడతాను. మదించిన ఇంటివాడి కొరకు వచ్చుమా, నేను బయట వాడికి చెప్పలేదు. నా ఇంటి వాడే. ఎవరు ఎరగని వాడు ఉన్నారు, వాళ్ళు స్థితిలో ఉన్నారు. దే ఆర్ సో ఫైన్, చాలా హాయిగా ఉన్నారు. కానీ రక్షకుడు ఒక తల్లిగా జాన్ వెస్లీ, దైవజనుడైన జాన్ వెస్లీ తల్లి సుసన్న, ఆమె అనుదినము 18 మంది పిలవాలనుకుంటాడు. ఆడ పడకల మీద దగ్గరికి వెళ్తే పడుకుంటే ఇప్పుడు హాల్ ఉందేమో వాళ్ళకి 18 పడకలు, హాస్పిటల్లో బెడ్లాగా ఉన్నాయి వాళ్ళ బెడ్లు. అక్కడికి వెళ్ళి కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు చేవేసి. ఏదండి మనకి ఏది చింత, ఏది
దాని యొక్క ఫలితం కనీసం ఒక్కడైనా తన మొత్తం బిడలు 18 మంది ప్రసవించిందేమో తల్లి. ఎంత శ్రద్ధించాడు ఆవిడ. ఒక బిడ్డ ఈజ్ వన్ అమాంగ్ ద 18 అనుకుందాం. 18 మంది. ఒకడు గొప్ప దైవజనుడు, స్కాట్లాండ్ దేశాన్ని, ఇంగ్లాండ్ దేశాన్ని కుదిపేసినాడు. మందిరంలో కంజరు కొట్టవచ్చు, మందిరంకి ఏదో చాప వేయచ్చు. 2 వారాలుగా, కొద్ది రోజులుగా ఈ కరోనా ఏడి ఉన్నాడు, బయట ఉన్నాడు. అతను నమ్మకంగా వస్తున్నాడు. ఒక బిడ్డ వస్తున్నాడు, మందిరాన్ని చాపలు వేసుకున్నట్టు వస్తున్నాడు, నమ్మకంగా చేస్తున్నాడు. వచ్చి ఎంత శుద్ధిస్తున్నాడో దేవుడిని. నమ్మకమైన బిడ్డలు బయట మంగళవారం శుక్రవారం పట్టాయమంటారా? వాడికి ఏం పట్టింది? నాన్న చెప్పాడు, అమ్మ చెప్పింది, నాకు తెలియదు. అన్ని బిడ్డలుగా ఉండాలి మన బిడ్డలు. వాడికి కూడా బహుమానం ఉంది, ఆ బిడ్డకి బహుమానం ఉంది, అతను బహుమానం ఉంది. దేవుడి వింటే ఈశ్వరం ఉందా? ఏ మ్యాన్ గో, వెళ్ళరా మన దగ్గరికి వెళ్ళరా. అటువంటి బిడ్డలకి మనం ఏమైనా పెట్టాలి ప్రేమతో. క్షమించిన అతని మీద నాకు అంత ప్రేమ గతంలో లేదు. ఈ మధ్య కాలంలో 2 వారాలుగా నేను అడిగినా 4 గంటలకు వచ్చేసాడు. అమ్మలో పరిచయం చేయరు కదా, లాస్ట్ పెట్టిన కూడా వస్తాడు, జస్ట్ అందరం కూడా వస్తా ఉంటాడు. నేనమ్మా అంటూ అంతా అయిపోయిన తర్వాత వచ్చాడు. థ్యాంక్ యూ, నువ్వు రావడం చాలా గ్రేట్. అందుకంటే చిన్నపిల్లడు కదా, నువ్వు రావట్లేదు నిజానికి. కానీ పంపిస్తుంది వీడియో. మనం 10 నిమిషాలు వాకింగ్ చెప్పుకోవచ్చు, 10 గంటలు కూర్చోవచ్చు మందిరంలో. సత్యం మాత్రం 1-2 మనసులో పెట్టుకున్నాం. 3వది లేక 4వది ఆయన నిక్కస్గా ప్రజలకు దేవుణ్ణి చూపిస్తున్నాడు. ప్రభు కొరకు ఆయన ద్రోహం చేసుకోలేదు. కాబట్టి మనమును మన జీవన విధానాన్ని మార్చుకోవాలి, లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. మనం లైఫ్ స్టైల్ అని ఆ షాప్లోకి వెళ్ళి బట్టలు కొనేసి కొడుకు కూతురికేస్తే గొప్ప కాదు. ఆత్మ సంబంధమైన జీవితాన్ని మార్చుకోవాలి. స్పిరిచువల్ వే, భూమి మీద విధానం మార్చుకోవాలి. మనము మన పిల్లల మీద, మనం ప్రభావం పిల్లల మీద. మా బాబు ఎలా రాజా తదా ప్రజ అంటారు. రాజు ఎలా ఉంటే సింహాసనం మీద ప్రజలు కూడా అలాగే ఉంటారు. రాజు చెడ్డవాడు అయితే ప్రజలు చెడ్డవాడు అవుతారు. తల్లిదండ్రులు అలా ఉంటే అలా ఉంటారు. దేవుని పిల్లలమా మనం? తండ్రి గారు దేవుని బయట కనబడలేదు, తెలివేనా? అయితే మాట్లాడ కొంచెం ప్రయత్నించాం. మన చేత కాలేదు, 2020 వరకు చేత కాలేదు. 2020లో ఈ జూన్ మాసం 28వ రోజు నేను తీర్మానం చేసుకున్నాను. నా బిడ్డ కూడా ఒక యోహాను అనుకుంటాను. నా బిడ్డ కూడా యోహాను వలె ఉండాలని నాకు ప్రార్థించారు. ఇప్పుడే 10-12 వచ్చిన చదువుకున్నాం కదా మనం. ఇప్పుడే గొడ్డలి చక్కని మంచుబడి ఉన్నది కనుక మంచి ఫలం ఫలించిన ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. వారవాడు సింగుతుంది. చాలు 12వ వచనం. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుద్ధి చేసి ఉట్టులో పోసి. అక్కడ అగ్ని ఉంది, ఇక్కడ అగ్ని ఉంది. మనలో చెత్త చెదారాన్ని ఆయన జలిస్తాడు. జల్లెడంటే ఇప్పుడు సహోదరి తలకు గుర్తుందో లేదు. జల్లెడ మహారాష్ట్ర ఉందా? ఇంట్లో ఉందా? ఇంట్లో ఉందా? దేవుని యొక్క చేతులు కూడా జల్లెడ ఉంది, చేట ఉంది. 2 రకాలు జల్లెడ చేటలు. కాబట్టి ఆయన చేతిలో చేట. ఇక్కడ ఆయన తన కాలం బాగా శుభ్రించి గోరుకు పెట్టేసరికి
కాబట్టి ఆయన చేతిలో చాట ఉంది, జల్లెడు కూడా ఇక్కడ ఉందా జల్లెడు అనమాట. మరో చోట చూస్తాను. ఓకే అమ్మకి అక్కర్లేదు. కాబట్టి రెండు, చాట చెత్త, చాట చేసే పని వేరు, జల్లెడు చేసే పని దాని పని నిమిత్తం. అయితే ఇక్కడ ఎంతమంది పొట్టు వల్ల ఉన్నారండి? ఏ బాబుతో ఉంటారు పొట్టు? వాడు వస్తారు వెళతారు, ప్రభువుకి హృదయంలో ప్రధాన స్థానం లేకపోవచ్చు. నువ్వు చెత్త వల్ల అగ్నిలో కాల్చబడతావా? బియ్యంలో మెరుగులు ఉంటారు, మెరుగులు అంటారు కదా, మెరుగులను ఒడ్డెగించారు. బియ్యం బాగా చక్కగా అది జల్లెడ నుంచి క్రింద దిగుతుంది, మేలు అనేది క్రిందకు వస్తుంది, చెత్త అంతా మొత్తం చెప్పు జల్లెడ పై భాగంలో ఉండిపోతుంది. జల్లెడ పై భాగంలో చెత్త చెద రాళ్ళు మట్టి అంతా ఉంటాయి, దాన్ని తీసి ఇక్కడైతే అగ్నిలో కాల్చబడి. భయపడదామా? అలవాటుగా కాదు అమ్మా, అలవాటుగా కాదు కానీ భయంతో. అంతేకాదు, ఇది 4-5వది ఏంటంటే 5వ ఆత్మీయ ధన్యత అంతస్తు. ఈ బాప్తిస్మిచ్చే యోహాను జీవితం ఎంత గొప్పదంటే మరణం వరకు నమ్మకంగా ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో మరణం వరకు నమ్మకంగా ఉండు, ఆయన నీకు ఎస్ ఎప్పుడు పడ్డావాను ఈ నాలోనేనా చనిపోయినంత మరణం వరకు నమ్మకం ఉండాలి. సంఘానికి జ్ఞాపకం, మరణం వరకు నమ్మకం ఉండు. నీకు ఎన్నో కిరీటాలు, ఎన్నో ధన్యతలు తెల్లను ఆదరిస్తాను. ఎక్కడ చూడండి ప్రకటన గ్రంథంలో అది 10వ వచనం. ఎన్నో అధ్యాయం చదువు. కాబట్టి కిరీటాలు పట్టే రావు, డబ్బులు కోరుకునే రావంటాడు ఒక ఆయన దత్త జ్యువెలర్స్. కిరీటాలు పట్టుకునే రావు, నమ్మకత్వం కావాలి. కిరీటం కావాలంటే అపోస్తలుడైన పౌలు అంటాడు, నా పరుగును అడగుట్టించి విశ్వాసమును కాపాడుకుంటుని. కిరీటాలు, there are so many crowns. కిరీటాలు ఉన్నాయి, మనం వాటికి అద్భుతాలుగా మారాలి. నేను టైం చూసుకున్న మాట్లాడాను, క్షమించండి, చాలా టైం అయిపోయింది. ఒక మాట చెప్పేసి టైం నేను చూడలేదు, గమనించాలి, ఇప్పుడు ఊరిచేయాలి. ఒక మాట చూసి పౌలు గురించి 14వ అధ్యాయం మత్తయి సువార్త 14వ అధ్యాయం 3వ వచనం నుండి. ఆగండి, రాజుతో చెప్తున్నాడు అక్కడ, వై మిస్టర్ యు మే బి కింగ్ ఆర్ ఏ కామన్ మ్యాన్. నీవు చేసిన పని తప్పు, నీవు వేరొక స్త్రీని నీ భార్యగా చేసుకున్నావు, దానికి ఫలితం ఏంటి తెలుసా? ఎవరికి అలా నరికివేయబడ్డాడు. ఈజ్ రెడీ టు డెత్. మనం వరకు ముగించుకుందాం. కేవలము మనం ఒక్క దేవుని మహిమను ప్రతిఫలింపచేయి అర్థం వరే ఉన్న ఒక వ్యక్తిని చూసిన చాలా గుణాలు ఉన్నాయి. ఆయనకు శ్రేష్టమైన దేవుడు. స్వతహాగా కొంతమందికి రావు కానండి, పుట్టుకతో కొంతమందికి రావు కానీ కనీసం ప్రభువుని బట్టి వస్తాయి. ప్రభు మనిషండి, ఒక మాట చెప్పాలి, నిజముగా కాగా ఎవడైనా క్రీస్తుని నిన్నట్టు వాడు పోతా అమ్మా బాబు నుండి ఏమొస్తాడు? మనకి బాబు తీరు తెలుసు, అమ్మ తీరు కూడా బాగా తెలుసు. కానీ అమ్మ నాన్న ఏమైనప్పటికీ మనం కనుక ఒక తండ్రి పరమంగా తండ్రి బిడగా మారిపోయినప్పుడు ఆయన గుణలక్షణాలు తప్పక కొన్ని మార్పు మంచి అమ్మా నాన్న నుంచి రావు. కొన్ని అమ్మా నాన్న సుగుణము కలిగిన వారి పేరు ఉంటారు అమ్మ బాబు,
కానీ బిడ్డలకు మళ్ళీ అయితే ఇది మాత్రం షూర్, దేవునిలో ఉంటే దేవుని పరమండలం దాల్చిన మా ప్రభు అంటే పరలోకముందన ఆ తండ్రి యొక్క బిడ్డలుగా మనం మారితే నీ బుద్ధి మన బుద్ధి అందరినీ మారిపోతాడు. ఇలాంటి మండుచు ప్రకాశించిన దీపాలుగా మనం మారతామని లేఖలు మనం హెచ్చరిస్తుంది. మోకరించండి, వాళ్ళలో పాల్గొందాం. ఆలస్యంగా మనం ముగిస్తున్నాం. 10 గంటలు అయిపోవాలి. ఇప్పుడు టైం 10:30 అయిపోయింది. త్వరగా సోదరుడు